నమస్కారం అండి. వెల్కమ్ టు రాణి రియల్ ఎస్టేట్. మీకోసం ఒక రీసేల్ హౌస్ తీసుకొచ్చానండి. ఇది వచ్చేసి మనకు బోడుప్పల్ నియర్ టు అంబేద్కర్ స్టాచ్యూకి దగ్గర అండి, చాలా దగ్గర. నా వీడియో స్టార్ట్ నుంచి నా కోరిక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయమని నేను కోరుతాను. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, అలా చూడకండి. ప్లీజ్ 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 రిక్వెస్ట్ చేస్తున్నాను, మరీ చెప్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుందండి, ఎందుకంటే డీటెయిల్స్ మొత్తం ఎండ్ వరకు చెప్తాను. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చేసి మనకి బోడుప్పల్ నియర్ టు అంబేద్కర్ స్టాచ్యూ అండి. మనకి ఇంటి ముందు రోడ్ వచ్చేసి మనకి ఇదంతా రోడ్ వచ్చేసి 25 ఫీట్ రోడ్ అండి. సీసీ రోడ్ ఉంది, మనకి డ్రైనేజ్ కనెక్షన్ ఉంది, వాటర్ కనెక్షన్ ఉంది, బోర్ కనెక్షన్ ఉంది. అది కాకుండా డ్రైనేజ్ అన్నున్నాయండి, మనకి సంపు కూడా ఉంది, వాటర్ కనెక్షన్ లైన్ కూడా ఉందండి మనకి. ఇది వచ్చేసి మనకి 100 స్క్వేర్ యార్డ్స్ అండి, ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్. ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్. డైమెన్షన్ వచ్చేసి రోడ్ ఫేసింగ్ 18 అంటే లోపలికి 50 ఇచ్చాడు. మనకి 5 years ఓల్డ్ అండి. మనకి హౌస్ వచ్చేసి 5 years ఓల్డ్. G+2 పర్మిషన్ కూడా ఉందండి మనకి. గ్రౌండ్ ఫ్లోర్ 2 BHK, బట్ ఒక కిచెన్ రూమ్ ఒకటే వుడ్ వర్క్ చేయించాడు, మామూలుగా ఇంకేం లేదండి. మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలివేషన్ కూడా చాలా మంచి నీట్ ఎలివేషన్ ఇచ్చాడు. మొత్తం హౌస్ వచ్చేసి మంచిగా రినోవేట్ చేశాడు, 5 years కాబట్టి మంచిగా పెయింటింగ్ కూడా వేయించాడు. మళ్ళీ ఒకసారి మనకు బైక్స్ వచ్చేసి ఇక్కడ బయట కూడా పెట్టుకోవచ్చు, లోపల అంటే కష్టం అంటే పెట్టుకోవచ్చు, ఒకటి లోపల వస్తుంది నాకు తెలిసి మ్యాక్సిమం ఇట్లా పెట్టుకోవచ్చు క్రాస్లో. బయట అయితే బైక్ ఒకటి పెట్టుకోవచ్చు అండి. మనకి 100 స్క్వేర్ యార్డ్స్ కాబట్టి డైమెన్షన్ కూడా చిన్నగా ఉంది. 18 అండి మనకి. రోడ్ ఫేసింగ్ 18 ఇచ్చాడు, లోపలికి 50 ఇచ్చాడు. మనకి ఇంకో విషయం ఏంటంటే ఈస్ట్కి ఒక రోడ్ ఉంది, వెస్ట్కి ఒక రోడ్ ఉందండి. 2 sides రోడ్ ఉందండి. బ్యాక్ సైడ్ కూడా ఒక రోడ్ ఉంది, అది వెస్ట్ సైడ్ అవుతుంది. అక్కడ కూడా ఒక గేట్ పెట్టాడు. గేట్ కూడా లొకేషన్ విధంగా చూడండి. చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయండి మనకి. చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌస్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, మొత్తం అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయండి మనకి. ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మన క్లియర్ టైటిల్ అంటే మనకు హౌస్ వచ్చేసి. ఇంకో విషయం ఏంటంటే FTPL బఫర్ జోన్ అలాంటిది ఏం లేదు మనకి. ఇంటికి మనకి క్లియర్ టైటిల్ యాజ్ పర్ మున్సిపల్ నామ్స్ ప్రకారమే కట్టాడు. మీరు లీగల్ ఓకే అనుకుంటేనే ముందు ప్రొసీడ్ అయిపోదామండి. ప్రజెంట్ ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాము. ఇంట్లోకి ఎంటర్ అయ్యే దగ్గర ఇదంతా మనకి చిన్న వరండా లాగా ఇచ్చాడు, మనకి కార్ పార్కింగ్ ఏరియా లాగా ఇచ్చాడు చిన్నగా. ఇది వచ్చేసి మనకి సంప్ అండి మనకి. అది వచ్చేసి బోర్ కనెక్షన్. గేట్లోకి ఎంటర్ అయ్యాక లెఫ్ట్ సైడ్కి స్టెప్స్ ఇచ్చారండి. స్టెప్స్ పక్కనే చిన్న వాష్ ఏరియా కూడా ఇచ్చాడు, ఇదంతా వాష్ ఏరియా. ప్రజెంట్ మనం బ్యాక్ సైడ్ సెట్ బ్యాక్ చూపిస్తాను. ఇదంతా సెట్ బ్యాక్ అంటే మనకి. ఇదంతా ఒక బోర్, ఇది బోర్ అంటే మనకి. ఇక్కడ ఒక చిన్న వాష్ బేసిన్ ఇచ్చాడు, ఇదంతా మనకి చెప్పాను కదా, వెస్ట్ సైడ్ కూడా ఒక రోడ్ ఉందని. ఇది వెస్ట్ సైడ్ అండి మనకి కనిపించే ప్రజెంట్ వెస్ట్ సైడ్. ఇంటి పక్కనే చిన్న ల్యాండ్ కూడా ఉంది. ఇది కూడా వేరే వాళ్ళది, అమ్ముతారేమో తెలియదు మనకి. ఇంకా ఇది ఒక ల్యాండ్ అండి. ఈ వెస్ట్ సైడ్ వచ్చేసి మనకి, ఇది వెస్ట్ సైడ్ అండి మనకి. వెస్ట్ సైడ్ ఇక్కడ మళ్ళీ ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక వాష్రూమ్ కూడా ఇచ్చారు. ఇదంతా వెస్ట్ సైడ్ అండి ప్లేస్ వచ్చేసి మనకి. ఇక్కడ చుట్టుపక్కల లొకేషన్లు బ్యాక్ సైడ్ అన్ని ఇల్లులో ఉన్నాయండి మనకి. ఎటువంటి టెన్షన్ కూడా లేదు. ప్రజెంట్ ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుదామండి. ఇంట్లోకి ఎంటర్ దగ్గర మనకు మెయిన్ డోర్ వచ్చేసి ఇండియన్ టేక్ డోర్. ఇంకో విషయం చెప్పాల్సిన విషయం ఏంటంటే ఇల్లు వచ్చేసి ఓనర్ దగ్గరుండి కట్టించుకున్నాడండి. ఓనర్ కన్స్ట్రక్షన్ అంటే బిల్డర్ కన్స్ట్రక్షన్ కాదు ఇది. ఓనర్ దగ్గరుండి కట్టించుకున్నాడు మనకి. ప్రజెంట్ ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుతాం. ఇంట్లోకి ఎంటర్ అయ్యే దగ్గర మెయిన్ ఎంట్రన్స్లో మనకు టైల్స్ వర్క్ చూడండి, ఎంత మంచి నీట్ టైల్స్ వర్క్ ఇచ్చాడు. మనకి డోర్ కూడా మస్కిటోస్ రాకుండా జాల్ డోర్ కూడా వేయించండి, మెష్ డోర్ కూడా వేయించాడు. ఇది వచ్చేసి డోర్ మనకి అప్పర్ డోర్ అండి మనకి. ఇది అప్పటిది చాలా అప్పటి ఓల్డ్ కాబట్టి 5 years ఓల్డ్ ఇండియన్ టేక్ డోర్ అండి మనకి. ఇది డోర్ కూడా చాలా బాగుంది మనకు. చూడండి ప్రజెంట్ ఇది వచ్చేసి హాల్ వర్క్ అండి, హాల్ కమ్ డైనింగ్ హాల్ అవుతుంది ఇదంతా. చూడండి ఎంత మంచి కన్స్ట్రక్షన్ ఇచ్చాడు. వర్క్లో కూడా ఇక్కడ కాంప్రమైజ్ కాదండి మనకి. వీళ్ళు వచ్చేసి ఓనర్స్ చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ ఇచ్చాడు. చూడండి ఎంత బాగుందో, మంచి నీట్గా ఇచ్చాడు కన్స్ట్రక్షన్ వర్క్ కూడా. ఇదంతా హాల్ వర్క్ అండి, ఇది హాల్. ఇక్కడికి వచ్చేసరికి డైనింగ్ హాల్ వస్తుందండి ఈ ప్లేస్లో. డైనింగ్ హాల్ కూడా మనకి చిన్న బాగానే ఇచ్చాడు. ఈ ప్లేస్ డైనింగ్ హాల్ ప్లేస్ వస్తుందండి ఈ ప్లేస్లో. ఇది కాకుండా ఆపోజిట్లో ఓపెన్ కిచెన్ ఇచ్చాడు. ఓపెన్ కిచెన్ కూడా చాలా బాగుందండి మనకి. చూడండి ఎంత మంచి ఓపెన్ కిచెన్ ఇచ్చాడు. మంచి ఓపెన్ కిచెన్ కూడా చాలా అంటే చాలా మంచి విశాలమైన ఓపెన్ కిచెన్. అది కాకుండా మనకు టోటల్లీ వుడ్ వర్క్ కూడా ఇచ్చాడు కిచెన్లో టోటల్లీ వుడ్ వర్క్ ఇచ్చాడు. చూడండి ఇదంతా కిచెన్ వర్క్ అండి మనకి. మంచిగా డైనింగ్ హాల్ ప్లేస్ కూడా చాలా మంచి విశాలంగా వచ్చింది. ఈ ప్లేస్ వచ్చేసి హాల్ వర్క్ ఇచ్చారు ఇక్కడ ఇదంతా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి మనకి 2 bedrooms. ఇక్కడ ఒక బెడ్రూమ్ ఇచ్చాడు, అక్కడ ఒక బెడ్రూమ్ ఇచ్చాడు. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్, అది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్, దానికి అటాచ్ బాత్రూమ్. ప్రతి చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి వచ్చాం. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా డోర్ కూడా చాలా మంచి విశాలంగా ఉంది, చాలా బాగుంది. ప్రతి ఒక్క ఏమంటారు షెల్ఫ్ కూడా చాలా ఎక్కువ ఇచ్చాడు మనకి. కర్టన్స్ పెట్టుకుని కూడా ఇచ్చాడు, లాక్స్ కూడా ఉన్నాయండి ఇవి. చూడండి ఎటువంటి క్రాక్స్ లేవండి, ఎందుకంటే ఓనర్ కన్స్ట్రక్షన్ అంటే బిల్డర్ కన్స్ట్రక్షన్ కాదు ఇది. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా మంచిగా పెద్దగా ఇచ్చాడు. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా. ఇంకో విషయం ఏంటంటే ఫాల్ సీలింగ్ ఒకటి లేదు,
అంతేగాని ఇంకా మిగతా ఉన్నాయండి. ఇది వచ్చేసి మనకి వెస్ట్రన్ బాత్రూమ్ అంటే ఇది. దీని పక్కనే మనకి ఇంకో బెడ్రూమ్ ఇచ్చాడు. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్, మన మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లో కూడా చూడండి ఎంత బాగుందో, చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ ఇచ్చాడు. ఇది వచ్చేసి మనకి ఇండియన్ బాత్రూమ్ వస్తుంది మాస్టర్ బెడ్రూమ్లో ఇండియన్ బాత్రూమ్ ఇచ్చాడు. బెడ్రూమ్ సైజ్ కూడా చాలా పెద్దగా ఉందండి మనకి. అది కాకుండా చాలా పెద్దగా ఇచ్చాడు మాస్టర్ బెడ్రూమ్ సైజ్ కూడా. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ అండి. మీకు మాస్టర్ బెడ్రూమ్ చూపించాను, చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపించాను, హాల్ చూపించాను, మళ్ళీ అది కాకుండా డైనింగ్ హాల్ చూపించాను, కిచెన్ కూడా చూపించానండి మనకి. ప్రజెంట్ ఇప్పుడు మనం టెరెస్ పైకి వెళ్దాం. టెరెస్ పైన వ్యూ అయితే మీకు ఎలా ఉందో మీకు అర్థమైపోతుంది. స్టెప్స్ కూడా మంచిగానే చిన్న అంటే ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. పెద్ద గుడిలో స్టెప్స్ చిన్ననే వేయించాడు. స్టెప్స్ కూడా చిన్నగా ఉన్నాయి, చాలా బాగుంది. చూడండి మనకు ఆల్రెడీ ఒక ట్యాంక్ కూడా ఉందండి అక్కడ. పిల్లర్ కన్స్ట్రక్షన్ అండి మనకి. చుట్టుపక్కల లొకేషన్ కూడా చాలా బాగుందండి మనకి. చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌస్ ఉన్నాయి. చెరువు అలాంటి అయితే ఏం లేదంటే క్లియర్ టైటిల్తో వచ్చిన హౌస్ అండి మనకి. ఇది వచ్చేసి మనకి 5.5 years old అండి మనకి. 5.5 years old, 100 square yards అండి. డైమెన్షన్ వచ్చేసి రోడ్ ఫేసింగ్ వచ్చేసి 18 ఉంటుంది, లోపలికి వచ్చేసి 50 ఉంటుందండి మనకి. G+2 పర్మిషన్ ఉంది. ఇంటి ముందు 25 feet రోడ్డు మనకి. గ్రౌండ్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ చేశారు కానీ ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్ అండి. ఇంకొక విషయం ఏంటంటే ఈస్ట్కి ఒక గేట్ ఉంది, వెస్ట్కి ఒక గేట్ ఉంది, 2 sides రోడ్ ఉందండి మనకి. బట్ ప్రైస్ వచ్చేసి 68 lakhs చెప్తున్నారండి. స్లైట్లీ నెగోషియబుల్. డిస్క్రిప్షన్ నంబర్ ఉంటుంది, డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్. థ్యాంక్ యూ అండి.